ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునితో బలమైన సహవాస జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఉన్నారు. కానీ 3.5 సంవత్సరాలు మాత్రమే దేవుని చేత బలంగా వాడబడి ఉన్నారు. కానీ ఆ ముందున్న 30 సంవత్సరాలు దేవుడు రహస్యంగా ఉన్నారు. రహస్యంగా ఉండి తండ్రితో తన యొక్క సహవాస జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని బలంగా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఆయన బిల్డ్ చేసుకున్నారు. వాక్యంలో కూడా తెలియజేస్తుంది ఏంటంటే, యేసు ప్రభువారు జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ఆ 30 సంవత్సరాలు వ్యక్తిగతంగా తండ్రితో సమయాన్ని గడిపి, తండ్రి జ్ఞానంతో నింపుకుని ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టే ఆ 3.5 సంవత్సరాలు బలంగా వాడబడ్డారు. యేసుక్రీస్తు వారు తండ్రితో ఎట్టి రీతిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారంటే, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్టయితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. యేసుప్రభు వారు ఏం చేశారంటే, ఒంటరిగా కొండపైకి వెళ్ళి తండ్రితో సమయాన్ని గడిపేవారు. ఈ సువార్త పత్రికల్లో 4 మనం రిపీటెడ్గా చూస్తాము. యేసు ప్రభు వారు ఒంటరిగా దేవునితో సమయాన్ని గడపడం. ఈ యొక్క వచనాన్ని మనం అనేక సార్లు చూస్తాం ఈ 4 పత్రికల్లో. అలాగా రాత్రి సమయమందు ఒంటరిగా తండ్రితో గడపడం వల్ల మాత్రమే, దాని ద్వారా మాత్రమే పగలంతా ఆయన గొప్ప కార్యాలు చేయగలిగారు. హల్లెలూయా. ఈ దినం నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీవు ఎట్లాగా ఉన్నావో నాకైతే తెలియదు. నిన్ను నీవు పరిశీలించుకో. ఇప్పటిదాకా నీ యొక్క జీవితంలో దేవునికి నీకు ఒక స్పేస్ అనేది ఉన్నట్టు నీకు అనిపిస్తుందేమో. దేవునికి నువ్వు దూరంగా ఉన్నావని అనే ఫీలింగ్ నీకు ఇప్పుడు దాకా నీవు కలిగి ఉన్నావేమో. అందుకోసమే ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభుల వారు వ్యక్తిగతంగా ఎటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ని 30 సంవత్సరాలు సేవకు రాకముందు ఏర్పరచుకున్నారు, అదే రీతిగా వ్యక్తిగతంగా నీవు ఒక బలమైన స్ట్రాంగ్ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి. యేసు ప్రభు వారు తన ప్రేమను కనపరచడానికి ఒంటరిగా తండ్రితో గడిపేవారు. అదే రీతిగా మనం కూడా దేవుని పట్ల అమితమైన ప్రేమ కలిగిన వారమైతే ఆయనతో ఒంటరిగా సమయాన్ని గడపాలి. ఆయనకి నీకు ఒక స్ట్రాంగ్ రిలేషన్ని బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు లోకపరంగా మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, స్నేహితులు లేదా ప్రేమికులను, భార్యాభర్తలను, ఈ యొక్క రిలేషన్స్ని, ఏ రిలేషన్ అయినా మనం చూసుకున్నట్లయితే ఒకరితో ఒకరు సమయాన్ని గడుపుకునే దాన్ని బట్టి, ప్రియారిటీస్ని ఇచ్చే దాన్ని బట్టి ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారు అని చెప్పి అర్థమవుతుంది. లోకపరంగానే సమయాన్ని గడపడం ద్వారా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి అర్థమవుతుంది కదా. అదే రీతిగా నీ తండ్రికి నీవు తెలియజేయి. వ్యక్తిగతంగా నీ యొక్క ప్రార్థన బలిపీఠాన్ని కట్టి, నీ యొక్క సహవాస జీవితాన్ని కట్టుకుని దేవుని పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమను కనపరచు. ఆయన మాటలు వినాలని చెప్పి ఆయనతో ఒంటరిగా సమయాన్ని గడుపు. ఈ అంత్యకాల సమయంలో మనం పరలోకంలో చేర్చబడాలి అన్న, యేసు ప్రభు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే, లేకపోతే మనం సాతానుని ఎదిరించాలి అన్న, మన విశ్వాస జీవితంలో పడిపోకుండా ఉండాలి, నిలకడగా బండ మీద కట్టిన ఇంటిలాగా మనం ఉండాలి అంటే మనం వ్యక్తిగతంగా
దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అది కూడా నార్మల్ సహవాసం కాదు, స్ట్రాంగ్ సహవాసం దేవునితో నీవు కలిగి ఉండాలి. దేవునితో ఎప్పుడైతే నీవు స్ట్రాంగ్ సహవాసం వ్యక్తిగతంగా నీవు కలిగి ఉంటావో, యేసుప్రభుని వాడుకొని ఆయన నామానికి ఎట్టి రీతిగా మహిమను కనపరుచుకున్నారో, ఈ దినం నీవు ఆయనతో ఒంటరిగా సమయం గడిపి ప్రార్థన చేసి ఆయన మాటల కొరకు నీవు మౌనంగా ఉండి వేచి చూసినప్పుడు ఆయన నిన్ను కూడా తన కుమారుణ్ణి వాడుకున్నట్టు వాడుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు. అందుకోసమే ఈ దినం నుండైనా కానీ నీ యొక్క ప్రార్థన బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టు. ప్రతిరోజు ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేసేసాను అయిపోయింది అని కాకుండా, ప్రార్థన చేసినప్పుడు ఏంటంటే మనం దేవునితో మాట్లాడడం, దేవుడు నీతో మాట్లాడడం కూడా నువ్వు వినాలి కదా. అందుకోసమే నువ్వు డైలీ ప్రార్థన చేయి. ప్రార్థన చేసినమ్మటే కొంత సమయం మౌనంగా ఉండి ఆయన మాటల కొరకు వేచి ఉండి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతారు. ప్రార్థన బలిపీఠం నీవు కట్టుకున్నప్పుడు, బలమైన సహవాసం నువ్వు కనపరిచినప్పుడు దేవుడి ఎడల, దేవుడు నిన్ను కూడా వాడుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటారు. అట్టి కృప దేవునికి దయచేయునుగాక. ఆమేన్.